కొట్టిస్తే ఇదే డబ్బా 3 లీటర్స్ కూడా రాలేదు ఎంత అని చూస్తే ఆడ తెచ్చి నాకు 80 రూపీస్ కాదు 180 ఇస్తున్నాడు. ఆడ కన్ఫ్యూజ్ అయిపోయాడు. మళ్ళీ అందులో లాజిక్ ఏంటంటే అయితే ఈరోజు మస్జిద్లో హలీం చేశారనమాట. కోకోనట్ వాటర్ కొట్టారనమాట. కొలత ఎలా వచ్చిందంటే వాటర్ తగ్గలేదు, అలాగని ఉండి మిగిలిపోలేదు అనమాట. ఇది కరెక్ట్గా కొట్టారనమాట. మిగిలిపోతే నాకు ఎక్కడ ఇచ్చినా ఎక్కడ తాగేస్తానని. ఇది ఏ షాప్కైనా రండి, ఈ షాప్కి వస్తే మాత్రం అంతే సంగతులు. చూడండి, కొద్దిగానే పెద్ద బండ కొట్టచ్చు కదా, తాగుతాం మేము. దగ్గర నాకు అందులో ఒక 70 to 80 grams ప్రోటీన్ దొరికిసి ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఈరోజు డే 10 అనమాట. మార్నింగ్ సరి వచ్చి కాల్ ప్రైస్ ఇవన్నీ చూసి గాబరా పడిపోమన్నా. ఓకేనా? ఇవి పెరిగేసుకున్నాక వాటర్ కలుపుకోవడానికి ఇది లేచిన వెంటనే వాటర్ తాగారు, PH6 వాటర్. అది ఇది ఏమొచ్చి సాల్ట్, ఇది ఏమొచ్చి పెరుగు డబ్బా. ఓకేనా? ఇది ఒకటే ఎక్స్ట్రా ఉంది, ఎందుకంటే నేను ఒకటి గుర్తుంది అనమాట. మార్నింగ్ సరి తినేసి జాగ్రత్తగా నైట్ 10 దంచి కొట్టాను. నేను ముందు వారంలో డే 9లో చూస్తే తెలిసి రేట్ ఎట్టుకున్నాను అండి. అందువల్ల పెరగనం తింటున్నా. టైం అయిపోయింది, ఇంకా సోది లేకుండా లాగిన్ చెప్పాలి. కలుగుతాం మళ్ళీ. మొత్తానికి రెడీ అయిపోయాం అనమాట. ఇంకా బయలుదేరిపోవడం ఎయిర్పోర్ట్కి లేట్ చేయకుండా. ఆల్రెడీ 5:40 అయిపోయింది టైం. 6 o'clock అలా ఉండాలన్నమాట ఎయిర్పోర్ట్. అసలు బాగా టైట్ అయిపోయింది. ఇది ఏమైందంటే కొత్త జబ్బులు ఇచ్చారనమాట. మనం అప్పుడు ఇచ్చేటప్పుడు బాడీ కొలతలు తీసుకునేటప్పుడు బాగా లీన్లో ఉన్నా అనమాట. 6 ప్యాక్ చూపించండి ఉన్నా, 6 ప్యాక్ చూపి ఇన్స్టాగ్రామ్లో 6 ప్యాక్ చూపించడానికి బాగా లీన్ అయ్యా. ఆ టైంలో కొలతలు తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు గెయినింగ్ చేసే కొద్దిగా వెయిట్ మొత్తం డ్రెస్ టైట్ అయిపోయింది. పట్టేసి ఎక్కడ అయిపోయింది. ఇప్పుడు చూసి టైం తీసి కొంచెం లాన్ అయితే స్టిచ్చింగ్ ఎక్స్ట్రా ఉంటే ఓపెన్ చేయించాలి. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. సరదాగా నమాజ్ చదివేసుకుందాం ఇప్పుడు. ఓకేనా? టైం అయిపోయింది, ఆల్రెడీ 6 అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు 1 PM అవుతుంది అనమాట. మనం 10 to 15 minutesలో శంషాబాద్కి వెళ్ళాలా. ఎందుకంటే నమాజ్ లేకపోతే మిస్ అయిపోద్ది కొద్దిగా. 2-3 minutes ఇటు అటు అయినా సరే. ఇంకా బయలుదేరిపోదాం. ఏంది ఈరోజు డే 10. తెలియకుండానే 10 ఉపవాసాలు, అదే ఫాస్టింగ్ అయిపోయాయి అనమాట రంజాన్ నెలవి. చదువుకొని మస్జిద్ నుంచి వచ్చేసి పడుకుందాం అని అనుకున్నా. వదినమ్మ ఏం చేసిందంటే కొద్దిగా ఇదిగోండి బట్టలు ఉతికేసి పెట్టింది అనమాట. వెళ్ళి ఆరబెట్టేసి పైన ఎండలో మంచి ఎండగా మామూలుగా లేదు. 2 అవుతుంది టైం. సో ఇంకేం చెప్పాలన్నమాట వ్యాపారం. పైకి వచ్చేసానమ్మా. టాప్ వ్యూ మనది, బిల్డింగ్ది. ఎండ అయితే మామూలుగా లేదు. జుమ్ 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 అని కొడుతుంది. చూడడానికి కూడా అవ్వట్లేదు. మన ఆపోజిట్ బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు నేను ప్రజెంట్ 5th floor పైన ఉన్నా, టాప్. పదండి బట్టలు ఆరబెట్టదు. ఆరబెట్టేసాను ఇంకా. మరి అయితే పడుకుందాం వెళ్ళి. రెస్ట్ టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:20 PM అవుతుంది అనమాట. 5 minutesలో మన ఇఫ్తార్ టైం అవుతుంది. అదే మన ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలన్నమాట. పదని మస్జిద్కి వెళ్దాం ఇంకా లేట్ చేయకుండా. అయితే ఈరోజు మస్జిద్లో హలీం చేశారనమాట. ఓకే, అయితే ఇఫ్తార్ పార్టీ అయిపోయింది మస్జిద్ నుంచి. ఈరోజు మస్జిద్లో స్పెషల్ ఏంటంటే మా అంకుల్ గారు హలీం పెట్టారనమాట వాళ్ళ తరపు నుంచి. అయితే నాకు ప్రత్యేకంగా బాక్స్ ఇచ్చారు. మొన్న ఆల్రెడీ ఒక బ్లాగ్లో పెట్టాను కదా మీకు, 2 బాక్సులు హలీం ఇచ్చాను, నాకు 1 కిలో హలీం అని. ఈరోజు కూడా మళ్ళీ ఒకటి ఇచ్చారనమాట నాకు, వదినమ్మ గారికి ఇవ్వమని అనమాట. అదే అయితే హలీం తీసుకున్నాం. మస్జిద్ నుంచి రిటర్న్ రూమ్కి వెళ్తాం అనమాట. వదినమ్మ వచ్చేటప్పుడు కోకోనట్ వాటర్ తీసుకున్నాం అన్నది, తీసుకుందాం. అది కూడా ఓ పని అయిపోద్ది. చూడండి, నైట్ వ్యూ చూడలేదు కదా మన మస్జిద్ది. ఇదే అనమాట నైట్ వ్యూ.
చూస్తున్నారుగా ఓల్డ్ పిఎస్కి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. ఇక్కడ దాని పక్కనే స్క్వేర్ మార్ట్, ఇది కమాన్ ఉంటుంది కదా రైల్వే బ్రిడ్జ్, రైల్వే ట్రాక్ అది. ఇక్కడే మనది వాటర్, మనకి వాటర్ 150 అనమాట బాటిల్ ఇది. ఓకే అయితే తీసుకుని రూమ్ బయలుదేరదాం. అది గారు కోకోనట్ వాటర్ కొట్టారనమాట. కొలత ఎలా వచ్చిందంటే వాటర్ తగ్గలేదు, అలాగని మిగిలిపోలేదు అనమాట. ఇది కరెక్ట్గా కొట్టారనమాట. మిగిలిపోతే నాకు ఎక్కడ ఇచ్చిన ఎక్కడ తాగేస్తానా అని. ఇది ఏ షాప్కైనా రండి, ఈ షాప్కి వస్తే మాత్రం అంతే సంగతులు. చూడండి కొద్దిగానే పెద్ద బండ కొట్టొచ్చు కదా, తాగుతాం మేము. అయితే కోకోనట్ వాటర్ కూడా తీసేసుకున్నాం, ఇంకా రూమ్కి బయలుదేరిపోదాం డైరెక్ట్గా. నుంచి వచ్చేసారు అనమాట. అలీం తీసుకొని వదినమ్మకి అండ్ అలాగే కోకోనట్ వాటర్ తీసుకొని వచ్చేటప్పటికల్లా వదినమ్మ ఇది ఆలూ బజ్జీ, పొటాటో బజ్జీ, అలాగే ఆనియన్ పకోడా, దాంతోపాటు రూఅఫ్జా సర్బత్. ఓకేనా, వితౌట్ మిల్క్ అనమాట. ఇది లెమన్ని, వాటర్, సబ్జా గింజలు అండ్ రూఅఫ్జా, కొద్దిగా షుగర్ అనమాట. ఇది ఇంకా ఆవగొట్టేద్దాం. ఓకేనా, సారీ ఇది ఏందమ్మా మధ్య మధ్య వాయిస్ వినిపించుంటుంది. వంకాయ బజ్జీలు కూడా ఉన్నాయన్నమాట, బైగన్గా బజ్జీ. ఇది పొటాటో బజ్జీతో పాటు బైగన్గా బజ్జీ కూడా వేసింది. ఇదిగోండి కనిపిస్తుంది బ్లాక్ కలర్గా అన్నమాట. ఆగొట్టేద్దాం. బుర్రపాడు అది ఎలా అని చెప్పంటుంది అనమాట, అందుకోసం. భలే మస్తుగా ఉందన్నమాట. మసీద్కి వెళ్ళి ఇఫ్తార్ చేసి అన్ని ఫ్రూట్స్ అవన్నీ తినేసి అలీ 3 కప్పులు లాగిస్తా. ఎన్ని 3 కప్పులు దగ్గర నాకు అందులో ఒక 70 to 80 grams ప్రోటీన్ దొరికిస్తుంటుంది ఆ 3 కప్పుల అలీంలోనే. మళ్ళీ ఇంటికి వచ్చి వదినమ్మ చేసిన ఏంటి ఆనియన్ పకోడా, అలాగే బంగాళదుంప బజ్జీలు, వంకాయ బజ్జీలు, రూఅఫ్జా సర్బత్ అన్నీ తినేసాక మత్తిస్తుంది. అలా కొంచెం రెస్ట్ తీసుకున్నా. 8 అవుతుంది టైమ్. 8:30 దాకా రెస్ట్ తీసుకొని మళ్ళీ మస్జిద్కి వెళ్దాం, లాస్ట్ నమాజ్ చదివేసుకుందాం. ఓకేనా, అయితే ఈరోజు డే 10 కాబట్టి ఈరోజు వర్కౌట్ అనేది ఉండదు అనమాట. ఫుల్ ఆఫ్ రెస్ట్. మళ్ళీ రేపు ఉంటుంది. ఇది రంజాన్ నెల ప్రత్యేకత. నా షెడ్యూల్ ఇలా ఉంటుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఫాలో అయిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. అదే ఓకే అయితే మరి టైం ఎగ్జాక్ట్గా 8:40 అవుతుంది అనమాట. ఇంకా 5 minutes నమాజ్ టైం. క్వార్టర్లెస్ 9కి ఇంకా వెళ్ళిపోయి నమాజ్ చదువుకున్నాం. లాస్ట్ నమాజ్ ఇషా నమాజ్ అండ్ ప్లస్ స్పెషల్ నమాజ్ తరావీ నమాజ్ది. ఇది డే 10 అనమాట. ఓకేనా, అలాగే బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. నమాజ్కి వెళ్ళి అక్కడి నుంచి పెట్రోల్ కొట్టించుకొని రూమ్కి ఎత్తినాక. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా, వ్లాగ్ పక్కన వదినమ్మ వింటుంది తెలియడానికి అనమాట సిగ్నల్. करने के लिए कई बड़े बड़े दानिशवर अपने अपने मशवरे पेश करते हैं, लेकिन इस्लाम ने इसके लिए ज़कात का सिस्टम कायम किया कि माशरे से गुर्बत कैसे खत्म किया जाता है. ఓకే అయితే మరి మొత్తానికి మనది ఇషా నమాజ్ డే 10ది ఇషా నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ తరావీ నమాజ్ చెప్పిన లెక్కేస్తే అదే స్పెషల్ నమాజ్ చదువుతాం కదా, అది 11th నమాజ్ లెక్కన వస్తుంది. ఇషా నమాజ్ అయితే అది కామన్ లేండి. అది ఈరోజు కంప్లీట్ అయిపోయి డైరెక్ట్గా మనం పెట్రోల్ బంక్కి వచ్చేస్తాం అనమాట. ముందులా పెట్రోల్ బంక్ ఉంది మనది, ఇండియన్ పెట్రోల్ బంక్. వెళ్ళి ఒక 400 తీసుకుని వచ్చా, కాకపోతే రౌండ్ ఫిగర్ కొట్టించా. 380 రూపీసే కొట్టిస్తా అనమాట. 380 రూపీస్ కొట్టించి ఇంకా 2 రూపీస్ తీసుకుందాం. మరి ఇక్కడ చూడండి మా వాళ్ళు ఎంతమంది లైన్ ఉన్నారు పెట్రోల్ బంక్ దగ్గర. అందరూ నమాజ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు అదే ఇషా నమాజ్ తరావీ నమాజ్ చదువుకొని అందరూ వచ్చిన టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 10:30 అవుతుంది అనమాట. లైన్ క్యూ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర. మ్యాక్సిమం తల మీద టోపీలే కనిపిస్తున్నాయి ఇక్కడ. వెయిటింగ్ అక్కడ ఒక్కడే ఉన్నాడు, ఇక్కడ ఇంకా ఎవడో రాలేదు కొట్టడానికి. లైన్ పెద్దగా ఉందని మనం బంక్ నుంచి వస్తాం, ఇండియన్ పెట్రోల్ బంక్ నుంచి వస్తాం. ముందున ఎస్పీ బంక్ ఉంది, అక్కడికి వెళ్దాం. జస్ట్ దానికి దీనికి ఒక 100 మీటర్ డిస్టెన్స్ ఉంది అంతే. చూపిస్తాను చూడండి ఎస్పీ బంక్. ఇదిగోండి ఇది ఎస్పీ బంక్. జస్ట్ ఇలా క్రాస్ చేసి వచ్చాం అనమాట. ఇక్కడ కొద్దిగా పర్లేదు, ఖాళీగానే ఉంది. ఇక్కడ వెయిట్ చేసుకుందాం వెళ్ళి, లేకపోతే అక్కడ పెద్ద లైన్ ఉంది. మనం చెప్పినట్టే 320 కొట్టిస్తున్నాం అనమాట. మీరు చూస్తున్నారు 80 కెమెరా ల్యాబెట్టి రికార్డ్ చేస్తాను, తెలియదు అనమాట మనం యూట్యూబర్ బ్లాగ్ చేస్తున్నాం. 320.
220 ఎగ్జాక్ట్గా 3 లీటర్స్ దగ్గరకు వచ్చింది మనకి. 0.120 ml తక్కువ ఇంకా మనకి. లీటర్ 107 రూపీస్ ఉంది లీటర్. ఓకే అయితే ఏంటంటే నేను మైండ్లో 380 ఫిక్స్ అయ్యి వచ్చా. 380 కొడితే 20 రూపీస్ రిటర్న్ వస్తుందని. ఈ వ్లాగ్ తీయాలి కదా, ఈ మైండ్ సెట్ మీద ఆడికి 380 ప్లేస్లో 320 చెప్పాడు, 320 కొట్టాడు. నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను. లీటర్ 110 ఉన్నా సరే మనకి దగ్గర 3.5 లీటర్ వస్తుంది మనకి 380 కొట్టిస్తే. ఇదే డబ్బా 3 లీటర్స్ కూడా రాలేదు ఎంత అని చూస్తే ఆడ తెచ్చి నాకు 80 రూపీస్ కాదు 180 ఇస్తున్నాడు. ఆడ కన్ఫ్యూజ్ అయిపోయాడు మళ్ళీ. అందులో లాజిక్ ఏంటంటే 320కి వచ్చానా 400 ఇచ్చాను ఆడికి, నాకు 80 రూపీస్ ఇవ్వాలి కదా. ఆడేం చేశాడంటే 180 రూపీస్ ఇస్తున్నాడు నాకు తెచ్చి. ఏడ్రా తమ్ముడు 180 అంటే 500 కదా ఇచ్చాను అన్నాను. అదే తమ్ముడు 500 కాదురా బాబు, నేను ఇచ్చింది 2 100 నోట్స్ ఇచ్చా, ఒకటి 200 నోట్ ఇచ్చా, 400 ఇచ్చా నీకు, ఓకేనా, నాకు 80 రూపీస్ వస్తుంది అని చెప్తే అప్పుడు ఆడు ఓకే అన్న థ్యాంక్ యూ అని చెప్పాడు. ఆడికి 100 రూపాయలు ఆడికి రిటర్న్ చేస్తాను అనమాట. మనం 80 రూపీస్ తీసుకున్నాం. ఓకే రూమ్కి బయలుదేరదాం మరి. ఇంకా రూమ్కి వచ్చేసి ఒక పెట్రోల్ కొట్టించుకొని వర్కౌట్ నో వర్కౌట్ తెలుసు కదా, డే 10 స్టార్టింగ్ నుంచి చేస్తాం కదా మనం. ఒకరోజు చేస్తాం, ఒకరోజు చేయట్లేదు. డే 10 వర్కౌట్ లేదు. అదినమ్మా ఏం వండిందో నైట్ తినడానికి తినేసి ఇంకా రెస్ట్ చేద్దాం, ఓకేనా. ఓకే అయితే మరి మన డే 10లో నైట్ డిన్నర్ టైం అనమాట. ఏం లేదు, సింపుల్గా పాస్తా, పొటాటో అండ్ డ్రై ఫిష్ వేసి చేసింది. అది నెత్తళ్ళు అంటారు కదా అదనమాట. మా వైజాగ్లో తింటారు ఎక్కువగా, మా ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ తక్కువ, తెలంగాణలో దొరకడం. అయితే తినేసి ఇంకా పడుకుందాం, ఓకేనా. కలుద్దాం మళ్ళీ డే 10, సారీ ఇదే డే 10 కదా, డే 11 బ్లాగ్లో.